ఓం నమ శివాయ. ఇప్పుడు మీకు చూపిస్తున్నవి ఇవి అరటి చెట్లు. అయితే ఈ అరటి చెట్లని ఏ దిక్కులో ఎటువైపు పెంచాలి, ఎటువైపు నాటుకుంటే మంచిది, మనకి గృహంలో అంటే ముందు వైపు నాటాలా, వెనక వైపు నాటాలా, ఎటు నాటితే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అయితే పూర్వకాలంలో ఎక్కువగా అరటి చెట్లను పెంచేవారు. అయితే వాళ్ళు ఎప్పుడూ కూడా అరటి చెట్లని ఇంటి వెనక భాగంలోనే నాటేవారు. ఎందుకంటే ఇంటి వెనక భాగంలో ఉంటే శుభాలు జరుగుతాయి అనేది అప్పటి నుంచి పూర్వకాలం నుంచి ఉన్నదే. అయితే ఎక్కువగా ఇంటి వెనక భాగంలోనే మనం అరటి చెట్లను చూస్తాం. ఇంకో విషయం ఏంటంటే అరటి చెట్లు ఉన్న దగ్గరికి పాములు ఎక్కువగా వస్తాయి. కాబట్టి వీటిని ఇంటి వెనక భాగంలో నాటుకోవడమే మంచిది. మనం ఉదయం లేవగానే అరటి చెట్టు చూడటం అశుభం అని ఎక్కువగా ముందు భాగంలో నాటుకోము. అయితే ఈశాన్యంలో నాటుకోవచ్చు. ఈశాన్యంలో అరటి మొక్క నాటుకొని అరటి మొక్క కింద తులసి మొక్క కూడా నాటుకొని రోజు ఉదయం లేవగానే పసుపు కుంకుమ వేసి దీపం వెలిగించి పూజ చేసుకుంటే చాలా శుభం జరుగుతుంది, చాలా మంచిది. అయితే దీన్ని ఎప్పుడు ఈశాన్యంలోనే నాటుకోవాలి. ఇంటి ముందు భాగం అయితే, వెనక వైపు అయితే మాత్రం పెరట్లో ఎక్కడైనా మనం నాటుకోవచ్చు. ఈ ఆకుల్ని మనం భోజనం వడ్డించడానికి కూడా ఉపయోగిస్తాం. అరటి ఆకుల్ని చాలా పెద్దవిగా ఉంటాయి. చూడండి అరటి ఆకులు ఎంత పెద్దవిగా ఉన్నాయో. అయితే ఈ అరటి చెట్లో నీళ్ళు ఉంటాయి. అవి కాండం దగ్గర మనకి చెట్టుని తొలగించినప్పుడు నీళ్ళు ఉంటాయి. ఆ నీళ్ళు తాగితే కొన్ని రకాల వ్యాధులకి చాలా బాగా పనిచేస్తుంది. దానికి సంబంధించిన వీడియో నేను మళ్ళీ తర్వాత చేస్తాను. ఈ అరటి నీళ్ళ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో తర్వాత చూద్దాం. అయితే దీన్ని ఎప్పుడు కూడా ఇంటి వెనక భాగంలోనే నాటుకోండి. ముందు భాగంలో నాటితే అశుభాలు జరుగుతాయని, వెనక భాగం అయితే శుభాలు జరుగుతాయని మనకి శాస్త్రంలో చెప్పబడింది. థ్యాంక్స్.